సార్ నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్ ఇప్పుడు పల్లెటూర్లలో అంటే సొంత ఇళ్ళు ఉంటాయి, సిటీలలో టౌన్లలో చాలామందికి ఇండ్లు ఉండవు, ఇల్లు షిఫ్ట్ అవుతుంటారు. ఈ ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లోకి, ఈ ఇంట్లో నాకు మంచి జరగలేదు, ఈ ఇంట్లో మంచి జరిగింది అన్నట్టు ఉంటుంది రెంట్ హౌస్లలో వెళ్ళి. అవునవును. ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు వాస్తుపరంగా మామూలుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఎప్పుడు కూడా ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు అందరూ చేసే మెయిన్ మిస్టేక్ చెప్తాను చూడండి. చెప్పండి సార్. ఇల్లు బాగాలేదు, నాకు కలిసి రావట్లేదు అని టక్కన ఇల్లు షిఫ్ట్ అయిపోతాడు మనిషి. ఇది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి పెనంలో నుంచి పొయ్యిలో పడ్డామని విన్నారు ఎప్పుడైనా మీరు సామెత? విన్నాను. పెనంలోకి వెళ్ళి పొయ్యిలో పడ్డాడు అంటారు. అవును. ఇంకొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తాడు దాని తర్వాత. ఎందుకంటే ముందిల్లో ఎంతో కొంత బెటర్ ఉంటుంది, రెండో వీళ్ళు అంతకంటే దరిద్రంగా ఉంటుంది. వాస్తుపరంగా ఇల్లు దరిద్రం కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. వాస్తుపరంగా సరిగ్గా కట్టలేదు, ఇల్లు ఎప్పుడు మంచిదే, ఇల్లు వాస్తుపరంగా కట్టలేదు అక్కడ. జాతకులకి పనికొస్తుందా లేదా అన్నది ఒకటి చూసుకోవాలి. అంటే ఎలా చూడాలి? ఫస్ట్ మనం వర్గు గురించి చెప్పాం, మనం ఒకసారి చెప్పాం వీడియోలో 8 వీడియోలు చేసాం, అష్టవర్గులకి 8 వీడియోలు చేసాం మనం. ఏ పేరు గల వ్యక్తికి ఏ డైరెక్షన్ పనికి వస్తుందని. ఇల్లు అన్నీ మంచివే అండి, గుర్తుపెట్టుకోండి. మీకు పనికి వస్తుంది లేదా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని పరంగా చూసుకొని ఫస్ట్ ఏ పేరు చూసుకొని, మీ పేరేంటి, మెయిన్ ఇంటి యజమాని పేరు చూసుకోవాలి. అదొకటి తీసుకుంటే సరిపోతుంది. సొంత ఇల్లు కట్టుకునేటప్పుడు మాత్రం యజమాని పేరు, భార్య, పిల్లల పేర్లు కూడా సెట్ అయ్యేలాగా ఇల్లు డైరెక్షన్ చూసుకోవాలి. అప్పుడు ఏమవుద్దంటే దాని తర్వాత తదనంతరం సంతానానికి చెందుతుంది కాబట్టి తన ఆస్తి వాళ్ళకు కూడా బాగుంటుంది. లేనట్లయితే కొంతమంది చూడండి, తండ్రి వరకు బాగుంటుంది, తండ్రి ఎప్పుడైతే ఒక ఏజ్లో మరణించిన తర్వాత, గతించిన తర్వాత, స్వర్గస్థులు అయ్యాక పిల్లలకి ఆ ఇల్లులు వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని అమ్మేయడమో లేకపోతే దానివల్ల ఇబ్బంది పడడమో జరుగుతూ ఉంటారు. కాబట్టి ఇది జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది రెంటిల్లు విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ నుంచి ఇంకొక ఇల్లు ఏదైతే మారుతున్నావో అది వాస్తుపరంగా బాగుందా లేదా చూసుకోండి. అందులో ఫస్ట్ పాయింట్ ఈజ్ డైరెక్షన్, సెకండ్ పాయింట్ ఈజ్ ఆ డైరెక్షన్లో ఇంటి యొక్క డోర్ పాయింట్ కరెక్ట్గా ఉంది లేదా. డోర్ పాయింట్స్ పర్టికులర్గా కొన్ని చెప్పడం జరిగింది శాస్త్రంలో, ఆ పాయింట్స్ ఉన్నదా లేదా. జయంత్, ఇంద్ర, తూర్పు అయితే అలా ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఆ డోర్ పాయింట్స్లో ఉందా లేదా అనేటువంటి చూసుకోవాలి. శక్తి చక్ర సంబంధంగా అది ఎలా చూసుకోవాలి? సరిగ్గా ఇంట్లోకి వెళ్ళి డైమెన్షన్స్ తీసుకుంటే షేప్ వచ్చేస్తుంది మనకి. ఇలా ఎంత ఉంది, పొడవు వెళ్తుంది, వెడల్పు ఎంత ఉంది, ఆ డైమెన్షన్ ఒక గ్రాఫ్ మీద గీసి ఆ డోర్ పాయింట్ ఎక్కడ ఉందో చూసుకొని మీరు కనుక అక్కడ మార్క్ చేసి శక్తి చక్రం పెడితే పాయింట్ వచ్చేస్తుంది మీకు. అది బాగుందో లేదో చూసుకొని హ్యాపీగా మీరు మారచ్చు. అదొకటి. దాంతోపాటు మీరు చూసుకోవాల్సింది ఏమిటంటే ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే మీకు ఏ ఇంటికైనా వెళ్ళగానే ఫస్ట్ ఆ ఇల్లు మిమ్మల్ని పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే అబ్బా ఈ ఇంట్లో నాకు బాగుంటుందని ఒక ఫీలింగ్ కలుగుతుంది. అవును, అది ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కొన్ని ఇల్లుకి వెళ్ళగానే అబ్బా ఎందుకు ఇంటికి ఎందుకు వెళ్తాం, ఏం వెళ్తామని అనిపిస్తూ ఉంటాం. అవును, అలా అనిపించిందంటే వెళ్ళకండి దయచేసి. అయితే ఇక్కడ 2 రకాలు ఉంటాయి మళ్ళీ. ఒక్కొక్కసారి ఆ ఇల్లు చాలా కాలంగా పాతగా ఉన్నా అనిపించేది, ఆ ఇల్లు వాస్తు బాగున్నా కూడా. అది మీరు అక్కడ అబ్జర్వ్ చేయాలి. ఎట్లాగా ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ధూళి మనకి అది అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా బాగోపోవడం వల్ల అనిపిస్తుందా, లేకపోతే నార్మల్గానే మనకి సెన్స్గా అలా అనిపిస్తుందా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి, మీరు ఏదైనా ఇంటికి మారాలనుకున్నప్పుడు, ఇల్లు చూద్దాం అనుకున్నప్పుడు శకునం అని ఉంటుంది మనకి బయలుదేరేటప్పుడు. అవును, ఆ శకునాన్ని బట్టి ఆ ఇల్లు మీకు మంచిదా కాదా అని కూడా తెలుస్తుంది. ఒక మంచి శకునం వచ్చిందంటే ఒక చిన్నపిల్లవాడో చక్కగా చాలామంది శకున శాస్త్రంలో చాలా చెప్పుకున్నాం మనం గతంలో. ఆ రకంగా అంటే శకునం అంటే ఏమీ లేదు, మనం మూఢనమ్మకము, మూఢత్వము అనుకుంటాం. కానీ అమ్మవారు ఉన్నారు కదా, అమ్మవారు ప్రతి రూపంలో ఉంటూ, అంటే ప్రతి జీవిలోనే అమ్మవారు ఉంటుంది. అమ్మవారి యొక్క భాష అన్నమాట శకునం అంటే. అంటే ఈ జీవుడికి అనవసరంగా టైం వేస్ట్ అవ్వకూడదని ఒక పిల్లి రూపంలో ఎదురొస్తుంది. అమ్మవారి యొక్క లాంగ్వేజ్ అది, ప్రకృతి యొక్క లాంగ్వేజ్. ప్రకృతి అమ్మవారు, అమ్మవారి యొక్క లాంగ్వేజ్ని టైం వేస్ట్ చేసుకోకు. సమయం చాలా విలువైంది, అన్నిటికంటే విలువైంది ఏదండి? సమయమే కదా. మనం కొనలేం కదా, అని వెనక్కి తీసుకురాలేము, కొనలేము. అంత విలువైన సమయాన్ని నువ్వు అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకు అని చెప్పడమే శకునం అనమాట. అప్పుడేంటి, అయ్యో వెళ్ళవడం వల్ల కరెక్టా కాదని ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేసుకుంటాడు, ఆగుతాడు, లేకపోతే వెళ్తాడో ఏదో చేసుకుంటాడు. అలా ఏంటంటే మీకు ఏదైనా మంచి శకునం ఎదురైంది బయలుదేరే ముందు, ఖచ్చితంగా ఇల్లు మీకు రక్షణనిస్తుంది, అభివృద్ధిని ఇస్తుందని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇంకోటి, ఇల్లు మారే ముందు అది బాగా పాతబడి ఉంది ఇల్లు, ఉదాహరణకి ఇంటి ఓనర్తో మాట్లాడి కలర్లు వేయించుకోండి. కలర్లు బాగానే ఉండండి, కాస్త దుమ్ము ధూళి మాత్రం చాలా కాలం నుంచి కొత్త ఇల్లే, కొంతమంది ఇల్లులు ఉంటాయి
2-3 ఏళ్ళ బట్టి ఎవరు ఉంటారు ఆ ఇళ్లలో. అలాంటి ఇళ్లలోకి మారేటప్పుడు చాలా జాగ్రత్తగా మారాలి. ఎందుకంటే అలాంటి ఇళ్లల్లో ప్రేతాలు ఉంటాయి. సీరియస్గా చెప్తున్నా ఈ మాట నేను మీకు. ప్రేతము అంటారు తెలుసా? ప్రేతం ఎలా ఏర్పడతాడో తెలుసా మీకు? చెప్పండి సార్. మనం గత వీడియోల్లో పితృకర్మలు పితృ సంబంధించిన వాటి గురించి మాట్లాడుకున్నాం చూసారా? ఒక మనిషి, ఇది మన గరుడ పురాణంలో ఉన్న విషయాన్ని చెప్తున్నది, నా సొంత కల్పితం కాదు. మీరు కావాలంటే గరుడ పురాణం చదువుకుంటే ఇదే మ్యాటర్ ఉంటుంది అందులో. ఒక మనిషి మరణిస్తాడు కదా, మరణించినప్పుడు అతని సైజు బొటన వేలంత అవుతుంది. మరణించే ముందు కొన్ని సెకండ్ల ముందు అతనికి దూతలు కనిపిస్తారు, యమదూతలు కనిపిస్తారు తెలుసా అండి? వాళ్ళు ఎలా ఉంటారో కూడా గరుడ పురాణంలో వర్ణించడం జరిగింది. వంకర ముఖాలతో ఉంటారట, జుత్తు ఇలా నిక్కబొడుచుకుని ఉంటుందట. ఇప్పుడు స్టైల్ చేసుకుంటుంటారు, స్టైలిష్గా చేసుకుంటున్నారు. నిక్కబొడిచినటువంటి జుత్తు, వంకర ముఖాలు, పెద్ద పెద్ద కూరలు. అలాగే సినిమాల్లో ఇద్దరిని చూపిస్తారు, ముగ్గురు వస్తారు. యాక్చువల్గా ముగ్గురు వచ్చి పాశం వేసి జీవుడిని లాగుతారు వాడి నుంచి. ఫస్ట్ అది చూడంగానే, అందుకే చూడండి, ఎవరైనా మరణించినప్పుడు వాడు 1 నెంబర్ కానీ 2 నెంబర్ కానీ పోతాడు చూసారు, గమనించారా? ఆ భయంతో వచ్చేస్తుంది వాడికి. ఆ వాయువు బయటపోవడం వల్ల వస్తుంది, భయంతో వస్తుంది వాడికి. గరుడ పురాణంలో ఉంది. వాడిని అట్ట పట్టుకొని లాగి ఏం చేస్తారంటే వితిన్ 2 ముహూర్తాల సమయంలో తీసుకొని వెళ్ళి యముణ్ణి చూపిస్తారు, యమలోకాన్ని చూపిస్తారు. అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణం మొత్తం చూపించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. మళ్ళీ ఆ 10 days కర్మలు చేస్తుంటారు చూసారా? పితృ సంబంధించిన కర్మలు 10 days జరుగుతాయి యాక్చువల్గా. ఆ 10 days జరిగినటువంటి దాని మూలంగానే ఇతనికి మళ్ళీ వేరే 16 పొలాలు దాటడానికి శరీరం వస్తుంది. ఈ 10 days వీరేం చేయలేదనుకోండి, వీడికి శరీరం రాదు, వాడు ప్రేతమై తిరుగుతుంటాడు భూమి మీద. ఎప్పటివరకు తిరుగుతాడని చెప్పింది తెలుసా శాస్త్రం? ఈ భూమి అంతరించిపోయే వరకు ప్రేతంలా ఉంటాడట. ఈ కల్పం అంతరించిపోయే వరకు ప్రేతంలా ఉంటాడట. కల్పం అంటే చూడండి ఇంకా అసలు పరిస్థితి. అలా ప్రేతాలన్నీ కూడా ఇలాగ ఖాళీగా ఎప్పటి నుంచో ఏమీ చేయని దాని దగ్గర ఉంటుంది. దానికి ఏంటి మార్గం? ఏం భయపడకండి ఈ విషయంలో. దీనికి మార్గం చాలా సింపుల్, చాలా సులభం. చక్కగా క్లీన్ చేసి ఇల్లుని, గోమూత్రం ఉంటుంది, స్వచ్ఛమైన గోమూత్రాన్ని తీసుకొచ్చి చల్లండి ఇంటి నిండా. చల్లి కల్లుప్పు ఉంటుంది, దొడ్డుప్పు అంటాం, దొడ్డుప్పు వాటర్లో వేసి తుడిపించడం. అలా 11 రోజులు చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే గోమూత్రం యొక్క విశేషమైనటువంటి శక్తి వల్ల ఆ ప్రేతాలు అక్కడి నుంచి పోతాయి. ఇంటూ ఎనర్జైజ్ అవుతుంది ఇల్లు. వెళ్ళే ముందు 11 రోజులు పోతే పోయింది. మీరు రెంట్లో పెద్ద ఇబ్బంది ఏం పడకండి. ముందు అడ్వాన్స్ ఇస్తాము, ఎలాగో ఏ 15వ తేదీ 20వ తేదీ ఇస్తే మనం ఏమంటాం, 1వ తేదీ తర్వాత వచ్చి జాయిన్ అవుతానండి అంటాం. పోతే పోయింది, 10 రోజులు రెంట్ పోతే పోయింది. ఏమైపోయింది? కొంపలు మునిగిపోయింది. 9,000 రెంట్లో 3,000 పోతే పోయింది. కానీ మీరు తర్వాత హ్యాపీగా ఉంటారుగా ఇంట్లో. ఇచ్చేసుకొని వెళ్ళడం వల్ల 2-3 వేలు ఎక్స్ట్రా అయితే అయింది, కానీ తర్వాత హ్యాపీగా ఉంటారు. అలా వెళ్ళకపోతే ఏమవుద్దంటే అనారోగ్యాలకు డబ్బులు పెట్టాలి, నష్టానికి డబ్బులు పెట్టాలి. కొన్ని వేలు లక్షలు కోల్పోయే కంటే 2-3 వేలు ఎక్స్ట్రా రెంట్ కట్టుకుంటారు. ఏమైపోయిందండి? అంతే కదా. హ్యాపీగా ఉంటారు. ఆనందాన్ని మనం కొనలేంగా. చక్కగా అలా చేసుకొని ఉదక శాంతి అంటారు. ఉదక శాంతి కూడా చేస్తే మంచిది. అది చేయకపోయినా సరే ఇది చేస్తే సరిపోతుంది. అలా చేసుకొని చక్కగా ఇంట్లో, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అద్దిల్లు కాబట్టి చక్కగా పాలు పొంగిచ్చుకొని, ఇంట్లో మీకు వీలైతే గనక మీరు వెళ్ళినప్పుడు లలితా సహస్రనామాలో లేదా విష్ణు సహస్రనామాలో ప్లే చేయండి. ఆ తరంగాలు ఏవైతే ఉంటాయో చక్కగా మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. అలా కాదండి, నేను పాత ఇంట్లో చాలా ఇబ్బంది పడ్డాను, ఈ ఇంట్లో అనే నాకు మంచి ఫలితం రావాలి అని అనుకున్నప్పుడు ఈ లలితా విష్ణు సహస్రనామాలతో పాటు ఆ ఇంట్లో వెళ్ళిన రోజు నుంచి రామాయణం కానీ మహాభారతం కానీ, మనకి చాగంటి వారు లేనట్లయితే సాంబేద్ శర్మ గారు చెప్పిన ఉంటాయి 40-50 వీడియోలు, రోజుకు 1-2 వేయండి. వాళ్ళు పలికిన మంత్రాలు ఉంటాయి కదా రామాయణ మహాభారతాల్లో, ఆ శ్లోకాలు ఉంటాయి కదా, ఆ శ్లోకాల యొక్క ఎనర్జీ ఇంట్లో ఎప్పుడైతే పాస్ ఆన్ అవుతుందో ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీకు ఆ రోజు నుంచి మంచి జరగడం ప్రారంభమవుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలండి. ఎందుకంటే చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. మీరు అన్నారు కదా సార్, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉంటుంది. పాపం నేను చాలా మందిని చూస్తుంటానండి. ఇబ్బంది పడ్డానని మారాను సార్, ఇంకా ఇబ్బంది పడ్డాను, రే ఏంటాను, ఆ ఇంట్లో నుంచి ఇంట్లోకి ఎందుకు మారావు, ఇల్లు అస్సలు వాస్తుకు లేదు కదా. చక్కగా రెంటిల్లు చూపించుకుని ఉంటారు. వాస్తు చూపించుకున్న వాళ్ళు చెప్తే ఓనర్తో మాట్లాడి చేయించుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఉన్నవాడికి బాగుంది, ఓనర్కి బాగుంటుంది అక్కడ నుంచి. అంతే కదా. చిన్న చిన్న రెమెడీసేగా మనం చేసేవి, ఏం కూలగొట్టేది ఏం లేదు.
కలర్స్ మార్చుకోవచ్చు, మెటల్స్తో చేసుకోవచ్చు, ఖచ్చితంగా బాగుంటుంది. ఖచ్చితంగా బాగుంటుంది. అరే ఇల్లు కనుక హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది సార్. మీరు ఎందుకు మీ అనుభవంలో చూసే ఉంటారు, చాలామంది ఇల్లులు మారిన తర్వాత వాళ్ళ లైఫ్స్ మారుతాయి. అవును, మంచి ఇంటికి పోతే మంచిగా మారుతుంది, సరైనటువంటి గృహంలోకి వెళ్ళనట్లయితే ఎంత కష్టపడుతున్నా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.